హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా ఇప్పుడు రాజకుమారి ఈ రోజుతో కలుపుకొని మొత్తం 6 రోజులు అండి ఉంటాం మేము గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎప్పుడో 3వ రోజే డిశ్చార్జ్ అవ్వాల్సింది, కానీ సంక్రాంతి, భోగి, కనుమ రావడం వల్ల ఇంకా లీవ్ వచ్చేసరికి అయిపోయాయన్నమాట. ఈరోజు ఇంకా తమ్ము తీసుకొని ఇంకా ఫోటోలు కూడా దిగుతున్నారు, అంటే డిశ్చార్జ్ అవుతున్నమాట ఈరోజు. ఇంకా 6వ రోజు కదా, ఇంకా ఈరోజు ఎలాగోదని చెప్పేసి మా చెల్లెలు ఫోన్ చేసి చెబుతుంది, అన్న 7వ రోజు వెళ్ళాలన్నా, సర్ రోజు అని చెబుతూ ఉంది. మరి ఎలా ఉంటుందో ఏమో. మరి ముందైతే ఫోటోలు అలానే ఇంకా తమ్ము ఇవన్నీ అయిపోతే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సరేనా. ఈ ముఖ్యంగా ఈ ఎందుకు కావాలంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ పిల్లలకు సంబంధించినవి వస్తాయి అన్నమాట, అందుకని చెప్పేసి 2 రోజులు ఆగాల్సి వచ్చింది. ఓకేనా. ఏమన్నారు? వెళ్ళొచ్చు అంటున్నా. వెహికల్ అడుగు, వెహికల్ అన్నాను. సరే మరి తీసుకో. చూడు, అడు చూస్తున్నాడు, పట్టుకో. వద్దు వద్దు వద్దు, ఇప్పుడు దాకా తమ్మును మోసింది. వద్దులే వద్దులే. ఈరోజు వెహికల్ వచ్చింది అంటలే, మమ్మల్ని కనుక్కొని వెళ్దాం. మరి ఏ ఎండ చూపిస్తున్నావా? సరే, కొంచెం జలుబు చేసింది కా, పోత సిరప్స్ తీసుకుని పోదాం. మరి చాలేరా. సరేనండి, ఇంకా ఆధార్ జిరాక్స్ మొత్తం నేనేది ఇచ్చేసాను, కానీ రాజుతో పాటు 2-3 డెలివరీ అయ్యారండి ఆ రోజే. ఇంకా వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ అవన్నీ ఇవ్వలేదంట. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు ఇచ్చారన్నమాట. పాపం వాళ్ళు పోవాలంటేనేమో చాలా దూరం, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది జిరాక్స్ది. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా తీపించుకున్నదని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా రాజకుమారి అక్కడే ఉంది. మనం అన్నిచ్చినట్టే వెహికల్ ఇంకొస్తే బయలుదేరటమే. ఇంకా మా అమ్మగారితో మాట్లాడు కూడా. సరేనా, ముందే అది జిరాక్స్ తీసుకుని పాపం ఇచ్చేద్దాం వాళ్ళకి, ఆడవాళ్ళు కదా, నడవలేరని.
చెప్పానండి, ఈరోజు రీఛార్జ్ చేయడం కుదరదన్నారు. ఎందుకంటే ఇంటి వాళ్ళు కుదరదన్నారన్నమాట. ఈరోజు 6వ రోజు బయటికి రాకూడదు, అసలు మంచమే దిగకూడదని చెప్పేసి పిల్లల్ని ఇంకా అందుకని ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. రేపు ఉదయాన్నే ఇంకా రేపు ఉదయాన్నే 7వ రోజు అయితే కదా, 7వ రోజు బయలుదేరుతాము. తర్వాత వచ్చేసి రాజకుమారికి ఫుల్ ఆకలి అవుతుందంట, అందుకని చెప్పి భోజనాలు అవి తీసుకెళ్తున్నాను. ఇంకా గవర్నమెంట్ కూడా ఈరోజు ఉదయం ఏలుముద్ర వేయించుకున్నారు. మరి వస్తుందో లేదో తెలియదు. అప్పుడు దాకా ఈ అమ్మాయి ఆకలి ఉండలేకపోతుంది, అందుకని కర్రీసే తీసుకెళ్తుంది అనమాట. ఫుల్ భోజనం తీసుకుని వెళ్తాం పదండి. సరేనండి, రాజకుమారి భోజనం చేస్తుంది. ఇంకా మిరియాల చారు, ఎన్ని కూరలు ఉన్నా సరే ఆ మిరియాల చారు పెరిగే ఆ రెండే తింటుంది తప్ప మీద ఏం తింటలేదు. మళ్ళీ నోరు సప్పంగా ఉందని చెప్పేసి కొంచెం కారపొడి వేసుకుంది. కారపొడి వైట్ రైస్ తింటుందన్నమాట. ఇంకా సువాసనకి పప్పు అన్నం, తర్వాత వచ్చేసి ఇంకా వంకాయ కూర, బంగాళదుంప ఫ్రై ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అమ్మాయి తినకూడదని చెబుతూ ఉంది. తినకూడదు రాజీ బంగాళదుంప? అవునా, సరే తను ఇంకా బొడ్డేమో నిద్రపోతా ఉన్నాడు. తిను, కారంతో అంట కలిపెట్టు, కారంతో అంట పెట్టు. బాగా మూత ఎదుడు ముద్దు. ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పు. హాయ్. చెయ్యి అట్టేసిండు.